చాలా మందికి అంతరంగంలో యుద్ధాలు, అంతరంగంలో అవిశ్వాసం కలుగుతుంది. మొన్న కృతజ్ఞత దినము మనము చేసుకున్నాము, ఏర్పరచుకున్నాము, స్తుతులు చెల్లించాము. మీలోన చాలా మంది యు ఆర్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్, యు ఆర్ సో గ్రేట్ఫుల్ టు గాడ్. బట్ దెర్ ఇస్ వన్ థింగ్, ఆ విషయంలో మాత్రము దేవుడి పైన విశ్వాసం ఉంచటము అసాధ్యంగా కనపడుతుంది. అన్ని విషయాల్లో నమ్ముతున్నారు, అన్ని విషయాలు చేయగలరు, అన్ని విషయాలు చేసిన బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. కానీ దెర్ ఇస్ వన్ థింగ్, ఒక్క విషయము మీ జీవితంలో ఉంది, ఆ ఒక్క విషయం బట్టి అవిశ్వాసం కలుగుతుంది. ఇవన్నీ చేశాడు దేవుడు, కానీ ఒక్క విషయం చేస్తాడా? ఇవన్నీ చేశాడు, చెప్పాడు, వాగ్దానం చేస్తాడు, బట్ ఇన్ దిస్ పర్టికులర్ మ్యాటర్, ఈ ఒక్క విషయంలో ఆయన కార్యం చేస్తాడా? లేకపోతే ఇది నేను నా చేతిలో తీసుకోవాలా? షుడ్ ఐ టేక్ ఇట్ ఇన్ మై ఓన్ హ్యాండ్స్? ఇది నేనే చేయాలా, అంటే నేను ముందుకు వెళ్ళాలా, దేవుడు చేస్తాడా అనే సందిగ్ధంలో ఉన్నారండి. అవిశ్వాసం వస్తుంది. ఈ చదివిన వాక్య భాగము మోషే ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు వాగ్దానం చేసినదంతా కూడా ఇస్తానని సిద్ధంగా ఉన్నాడు, కానీ మీ అవిశ్వాసం బట్టి మీరు అరణ్యంలోనే రాలిపోయారు. ఈరోజు మనం ఒక్కటి అడగాలండి, మా అవిశ్వాసాన్ని క్షమించు. There are so many times in our life that it is so hard to trust in God. దేవుని పైన నమ్మకం ఉంచడము చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు చెప్పాడు ఇశ్రాయేలీలతోటి, వెళ్ళండి, ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి అని చెప్పాడా లేదండి? He clearly told, God clearly said, go and seize the land. మొత్తము స్వాధీనపరచుకో, ఎవరిని ఉంచొద్దు, ప్రతి ఒక్కటి స్వాధీనపరచుకో, అది నేను నీకు ఇస్తున్న దేశము అని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ వీరికి అన్బిలీఫ్, అవిశ్వాసము, భయము, సందేహాలు, డౌట్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఎందుకు? వారి సొంత ఆలోచనల పైన ఆధారపడ్డాడు. దేవుడు అన్నాడు, దేవుడు చెప్పక కాదండి, మీరు చూసి రండి అని ఎక్కడైనా చెప్పాడా దేవుడు? మీరు గమనించాలి, దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఆ పట్టణానికి వెళ్ళి, ఆ దేశానికి వెళ్ళి చూసి రా అని స్పైస్ని పంపిమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. మీరు సరిగ్గా చదివినట్లయితే దేవుడు అన్నాడు, మీరు వెళ్ళండి, ఐ హావ్ గివెన్ ఎ గ్రీన్ సిగ్నల్, ఐ విల్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, నేను నీ పక్షాన పోరాడతాను అని అంటే వీరే డిసైడ్ చేసేసుకున్నారు, వీరే నిర్ణయించుకున్నారు, వీరిని పంపిద్దాము, మనం ఒకసారి చూసేసి వద్దాము. ఇవన్నీ కూడా హౌ మెనీ టైమ్స్ దట్ గాడ్ ఆస్క్ యూ టు టేక్ ఓవర్ సంథింగ్? ఒకటి స్వాధీనపరచు, ఒక విషయంలో ముందుకు వెళ్ళు, ఒక విషయంలో నువ్వు అడుగుతీ అని చెప్పినప్పుడు వస్తుంది ప్రశ్నలు, వస్తుంది అనుమానాలు, వస్తుంది ఎక్కడ లేని సందేహాలు. సరే, మీరు ఖచ్చితంగా ఉన్నారనుకోండి విశ్వాసంలో, మీ చుట్టూన్న వారు ఎలా చేస్తానంటావు, ఎట్లా చేస్తానంటావు, నీకేమైనా మత్తిపోయిందా అనేటువంటి అవిశ్వాసపు మాటలు మాట్లాడతారు ఇశ్రాయేలీల వలె. ఇక్కడ చూసినట్లయితే ఆ అవిశ్వాసపు మాటలు బట్టే దేవుని హృదయం ఎంతగానో గాయపరచబడ్డదండి. టైం ఆఫ్టర్ టైం వారు కంప్లైనింగ్, అవిశ్వాసము, ఇదే వారి జీవితాల్లో ఎప్పుడు చూసినా. నిజంగా దేవుడు చేస్తాడంటావా? ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నిసార్లు నిజంగా దేవుడు చేస్తాడంటావా? నేను ఒక్కటన్నాను, అన్ని విషయాల్లో నమ్ముతారు, కానీ ఆ ఒక్క విషయంలో ఇది చేస్తాడంటావా? డూ యూ థింక్ గాడ్ కెన్ డూ దిస్ ఇన్ మై లైఫ్? అన్నీ జరుగుతున్నాయి, కానీ ఇది ఒక్కటే జరగట్లేదు. అందుకనే ఐ కైండ్ ఆఫ్ డౌట్, నేను కొంచెం అనుమానిస్తున్నానని. ఇది కేవలము ఇశ్రాయేల్ తోటి మాట్లాడుతున్న మాటలు కాదండి. ఇప్పుడు చదివిన వాక్య భాగము దేవుడు మనతోటి కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన హృదయాలు రాతి వల్ల, కాంక్రీట్, ఒక రాయి వల్ల మార్చబడ్డది. మన జీవితాలు ఒకటి కావాలి అని అనుకున్నాం అనుకోండి, దేవుడు ఎన్ని మాటలు చెప్పినా మనం వినము, మనుషులు ఎంత వద్దన్నా వినము, ఎన్ని వాక్యాలు విన్నా వద్దనము. ఎందుకంటే మన హృదయం నిర్ణయించుకుంది, నాకు ఇది కావాలంటే కావాల్సిందే. దేవుడు ఎంత చెప్పినా, ఎంత నో అన్నా, ఎన్ని అడ్డుబండలు వచ్చినా నో, రాయిలాగా మార్చబడుతుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ సంథింగ్ కదండి, ఒకటి కావాలంటే ఏదైనా చేస్తారు. ఇస్సాకు భార్య ఏం చేస్తుంది? తను కావాలి, నా బిడ్డ ఆశీర్వదించబడాలి, ఎంత ఎత్తుకైనా వెళ్ళిపోయింది, ఎంత మోసమైన చెయ్యి, ఎంత కాన్సిక్వెన్సెస్ వచ్చినా పర్వాలేదు, నాకు కావాల్సిందే, నా బిడ్డ ఆశీర్వదించబడాల్సిందే, నా బిడ్డ, నా తమ్ముడు, నా అన్న దగ్గరికి వెళ్ళాల్సిందే, వారిని వివాహం అంటే వాళ్ళ మనసులో నిర్ణయించుకుని అవ్వాల్సిందే. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఎటువంటి పరిణామాలు వచ్చినా పర్వాలేదు, నేను చేద్దాము అనుకున్నది నేను చేసి తీరుతాను. హియర్ దర్ హార్ట్ హెస్ బికమ్ యాజ్ కాంక్రీట్ స్టోన్ లాగా మారిపోయిందండి.
బండలాగా మారిపోయింది. దేవుడు ఎన్ని మాటలు చెప్పినా వినట్లేదు వాళ్ళు. ఈరోజు ఈ అవిశ్వాసము మన జీవితంలో మన హృదయాన్ని ఖాళీ చేస్తుంది, మన జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది. అవిశ్వాసం అనేది ఒక చిన్న పదం కాదు. దేవుని దృష్టిలో అవిశ్వాసము కూడా ఏంటండి? పాపమే. దేవుని దృష్టిలో అవిశ్వాసము కూడా పాపమే. అవిశ్వాసము మన జీవితంలో ఒక్క విషయంలో వచ్చింది అనుకోండి, మన జీవితంలో సంతోషం ఉండదు. ఎందుకంటే అది పొందుకునేంత వరకు మనకు నెమ్మది ఉండదు. దావీదు కుమారుడు ఒకడు ఉంటాడు. ఆ కుమారుడికి స్టెప్ సిస్టర్ అవుతుంది దావీదు ఇంకో కుమార్తె. తన పైన ఆశ పెట్టుకున్నాడు. అది పొందుకునేంత వరకు తనకి నిద్ర పట్టట్లేదంట. అమ్మాయి పొందుకునేంత వరకు నేను నిద్ర పట్టట్లేదంట, తిండి వెళ్ళట్లేదంట, హృదయం అంతా కూడా కలవరం అంట, హృదయం అంతా కూడా బాధ. ఎందుకు? పాపము చేయడానికి హీ సో రెడీ టు గో ఇన్ ఎహెడ్. ఆ దావీదు కుమార్తె ఎప్పుడైతే మోసపరిచి తన దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు, ఆ కుమార్తెని తీసుకొచ్చి మానభంగం చేసిన తర్వాత ఏమంటాడు తెలుసా? ఐ హేట్ యు, నాకు నువ్వంటే ఇష్టం లేదు, వెళ్ళిపో, నీ ముఖము నాకు చూపించకు. ఎందుకు? పొందుకునేంత వరకే. దట్ ఈస్ వాట్ ద సిన్ డస్. పొందుకునేంత వరకే ఆశ, పొందుకునేంత వరకే అది ఆ తపన, ఆ వైరాగ్యము. కానీ పొందుకున్న తర్వాత అసహ్యత. దాని తర్వాత తన జీవితంలో ఆనందం లేదు. ఆ కుమార్తె జీవితం పాడైపోయింది. ఇటు ఈయన దురాత్మలకి చోటిచ్చాడు. ఎంత శాపకరమైన జీవితం ఆ కుటుంబముగా మారిందండి ఆ కుమార్తె. దెర్ ఇస్ నో జాయ్ బికాస్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్. అవిశ్వాసం బట్టి యు మైట్ బి క్లాపింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, యు మైట్ బి సింగింగ్ లౌడ్లీ, ఆర్ యు మైట్ బి ప్రేయింగ్. ఇవన్నీ చేస్తారు, కానీ ఐఎమ్ టెల్లింగ్ అగైన్, దెర్ ఇస్ వన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఒక్క విషయం బట్టి జాయ్ లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, డెవస్టేషన్ అన్నీ చేస్తాడు. కానీ ఈ ఒక్క విషయమే నాకు డౌట్గా ఉంది. ఈ విషయంలో ఏం జరుగుతుందో ఏమో నాకు తెలియట్లేదు. నా వివాహం అవుతుందో లేదో నాకు తెలియట్లేదు. నాకు గర్భఫలం కలుగుతుందో లేదో తెలియట్లేదు. నేను ఎంతో ఆశ పెట్టుకున్నాను అబ్రాడ్కి వెళ్ళాలని, అవుతుందో లేదో నాకు తెలియదు. ఆ ఒక్క విషయం బట్టి దెర్ ఇస్ నో జాయ్ ఇన్ యువర్ లైఫ్. ఆనందం లేదు, సంతోషం లేదు మీ జీవితంలో. ఎప్పుడైనా గమనించండి, మీ జీవితంలో అసాధ్యముగా కనబడుతున్న పరిస్థితులు బట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. డూ యూ అండర్స్టాండ్? వాట్ ఎవర్ సీమ్స్ ఇంపాసిబుల్ ఇన్ యువర్ లైఫ్, ఇది జరగదేమో అన్న పరిస్థితులు బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఆ ఒక్క విషయం బట్టి దేవుని నుండి మిమ్మల్ని దూరంగా లాగుతాడు అపవాది. ఆ ఒక్క విషయం అసాధ్యమైనది అన్న ఒక్కదాన్ని బట్టి మిమ్మల్ని దేవుని నుండి దూరం చేసి అవిశ్వాసం కలిగించి, ఇది దేవుడు చేయడు, ఇది నువ్వు సొంత చేతులతో చేసుకో, ఇది నీ పైన వేసుకో, ఈ భారం నువ్వు వేసుకో, గాడ్ విల్ నాట్ ఆన్సర్, గాడ్ విల్ ఆల్వేస్ కీప్ క్వైట్, గాడ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఆన్ యువర్ బిహాఫ్, దేవుడు నీ పక్షాన పోరాడట్లేదు, నువ్వు తీసుకో ఇది నీ చేతిలో అని ఆ ఒక్క విషయం బట్టి మిమ్మల్ని దేవుని దగ్గర నుండి బాగా వెనక్కి లాగుతాడని. వాట్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ యువర్ లైఫ్ టుడే? ఏదో ఇంపాసిబుల్గా అసాధ్యముగా కనపడేది ఏంటి మీ జీవితాల్లో? ఒక్కటే నేను అంటున్నాను, రిమెంబర్ దిస్. ఆ ఒక్కటే, ఇట్ మైట్ నాట్ బి మెనీ, ఒక 10 విషయాలు కాదు, ఆ ఒక్క విషయమే అసాధ్యంగా కనపడుతుంది. ఆ విషయం బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అసాధ్యంగా కనపడవే మన జీవితాల్లో అనుమానాలకి, సందేహాలకి, అవిశ్వాసానికి దారి తీస్తుంది. ఈరోజు దేవుడు చూసేది, ఆశపడేదెల్లా కూడా నా బిడ్డలు అన్షేకబుల్గా ఉన్నారా ఫెయిత్లో, విశ్వాసంలో. టెస్ట్ చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఇంతకాలమైంది, కెన్ హీ స్టిల్ బీ అన్షేకబుల్? విశ్వాసంలో, నమ్మకంలో. దేవుడికి అన్నిటికంటే ఎక్కువగా కోపం వచ్చేది ఏంటో తెలుసా అండి? మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముని దుఃఖపరచడము. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు లేడని, పరిశుద్ధాత్మునికి విరుద్ధంగా మాట్లాడేది దేవునికి అసహ్యము. అది క్షమించరాని పాపం. ఈ లోకంలో ఏ పాపమైనా దేవుడు క్షమిస్తాడు, కానీ when you sin against the Holy Spirit, there is no way you will be forgiven. అదొకటి. రెండవది ఏంటిదంటే అవిశ్వాసం అంటే దేవుడికి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే అది దేవుడికి ఇన్సల్ట్ లాగా, దేవుని ఇన్సల్ట్ చేస్తున్నట్టు. ఒక బిడ్డ వచ్చి, ఒకవేళ నా కుమార్తె వచ్చి అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు తీవా, నువ్వు ఓపెన్ చేయవా, బాటిల్ నువ్వు ఓపెన్ చేయవా అని అంటది.
ఎవ్వరు చేయట్లేదు, ఎవరి వల్ల కాదు. లేకపోతే తనతో ఉన్న తన ఏజ్ వైజ్లో ఉన్న పిల్లలతో వెళ్ళి నువ్వు ఓపెన్ చేయవా, నువ్వు ఓపెన్ చేయ. నేను అక్కడే ఉన్నాను, నేను ఓపెన్ చేస్తుందా నాన్న అంటే, నీకు అవన్నీ చేత కదా పో, నేను నా ఫ్రెండ్స్ని అడుగుతాను అని చెప్పింది అనుకోండి, ఇజంట్ ఇట్ లైక్ ఎన్ ఇన్సల్ట్ టు మీ? అది నాకు అవమానంగా ఉండదా? ఈరోజు మనం కూడా ఈ మనుషుడు సహాయం చేస్తాడు, ఆ మనుషుడు సహాయం చేస్తాడు, దేవుడు ఏం చేయడు పో. అవిశ్వాసము దేవునికి అవమానం తెస్తుంది. గాడ్ ఫీల్స్ ఇన్సల్టెడ్ వెన్ యూ హ్యావ్ అన్బిలీఫ్. అవిశ్వాసము ఉంది అని అంటే దేవుడు అక్కడ కార్యం చేయడు, దేవుడు అక్కడ నిలిచిపెట్టేస్తుందండి. దేవుడు చేయబోయే కార్యం ఇట్లా సిద్ధంగా ఉంటాడు, కానీ అవిశ్వాసం మీలో కనబడింది అనుకోండి, ఇట్ విల్ ప్యారలైజ్ గాడ్. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అడిగిన దేవుడే మీ అవిశ్వాసము దేవుడు చేయకుండా చేస్తుంది. అర్థమవుతుందండి? యువర్ అన్బిలీఫ్ విల్ ప్యారలైజ్ గాడ్ టు నాట్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. అందరిని అడుగుతున్నారు, అన్ని చోట్ల వెళ్తున్నారు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి చెయ్యడు, మౌనంగా ఉన్నాడు, చెయ్యడు, మౌనంగా ఉన్నాడు. దేవుడు జవాబు ఇవ్వట్లేదు, మౌనంగా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే వాక్యపట్నంలో దేవుడు చెప్పాడు, పోయి స్వాధీనపరచుకోండి, దాడి చేయండి, ఆ స్థలం అంతా మీకోసమే, ఇదే వాగ్దాన భూమి అని అంటే వీళ్ళు ఏం చేస్తారు? మోషే తనతో ఉన్న పెద్దలందరూ కూడా దే డిసైడెడ్ టు సెండ్ స్పైస్. దేవుడు ఎక్కడైనా వాక్యంలో చెప్పాడా? కొంతమంది స్పైస్ని పంపించి ఆ ల్యాండ్ని, ఆ కనాను దేశాన్ని తేరి చూడండి, అంత పరీక్షించి చూడండి అని ఎక్కడ చెప్పలేదండి. ఇందాక చెప్పినట్టే మరలా చెప్తున్నాను. కానీ దే టుక్ ద మ్యాటర్ ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్. వారి సొంత చేతుల్లో అది ఆ పనిని వారి బుద్ధితో, వారి తెలివితేటలతో వాడదామని చెప్పి దేవుడు చెప్పిన మాటను అతిక్రమించి వీరి సొంతంగా ప్రయోగాలు చేస్తున్నారు. ఈరోజు ఈ సందర్భంలో మిమ్మల్ని అడుగుతున్నాను, మొన్నటి దినాన్ని కూడా చెప్పాను, ఈ సేవ విషయంలో దేవుడు చెప్పినట్టే ఎప్పుడైతే ఆ ప్రవచనం వచ్చిందో, ఆ ప్రవచనం వచ్చిన వెంటనే సేవకులు హీ యాక్టెడ్ ఆన్ ఇట్. డు యు అండర్స్టాండ్? అడుగు తీశారు కాబట్టి ఈరోజు ప్రతిఫలం. ఈరోజు అనేక మంది మీ జీవితంలో వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు ప్రవచనాలు ఉన్నాయి, దేవుడు ఎన్నో చెప్పాడు, పలికాడు మీ జీవితంలో. హీ హ్యాస్ స్పోకెన్ సో మెనీ వండర్ఫుల్ థింగ్స్ అబౌట్ యువర్ లైఫ్. కానీ దాంట్లో మన భాగం అడుగు తీసేది, ఆ బాధ్యత మన పైన ఉంది. అది దేవుడు మన కోసం చేయలేడు. ఈరోజు మీరు దేవుడు చెప్పిన వాగ్దానాల ప్రకారంగా మీరు అడుగు తీస్తున్నారా? దేవుడు మీ జీవితంలో ఇచ్చిన ప్రవచనము అడుగు తీస్తున్నారా? దేవుడు ఇది చేస్తాను అని చెప్పాడు, కానీ మీరు అడుగు తీస్తున్నారా? ఇక్కడ దేవుడు చెప్పాడు, ఆ కనాను దేశం మీదే వెళ్ళండి అని అంటే వీరు ఇటు అటు. నేను చాలా మందిని కలుస్తూ ఉంటాను, కొంచెం బాధ కలుగుతుంది. ఇట్స్ నాట్ టు క్రిటిసైజ్. అప్పుడు చెప్పారు కదండి, అప్పుడు వాగ్దానం చేస్తారు కదా, ఏంటి ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు చేయట్లేదు అంటే, నేను ఇంకా ప్రేయర్ చేసుకుంటున్నానండి. ఫేమస్ డైలాగ్, వెరీ స్పిరిచువల్గా, ఎంత ఆత్మీయంగా కనపడుతుంది తెలుసా వినటానికి, కానీ నిజంగా అది వారి అవిశ్వాసముతో, భయముతో, దర్ గ్రిప్డ్ ఇన్ ఫియర్. ఏమవుతుందో, నేను అడుగు తీస్తే ఏమవుతుందో అని చెప్పి నేను ఇంకా ప్రేయర్ చేస్తున్నాను అక్క, ఇంకా ప్రేయర్ చేస్తున్నాను, ఇంకా దేవుని చిత్తాన్ని వెతుకుతున్నాను అంటే దేవుడు చెప్పింది అబద్ధమా? దేవుడు పలికిన మాట అబద్ధమా? ప్రేయర్ చేస్తున్నాను. ఇంకెంతకాలము? దేవుడు చెప్పాడు కదా, ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చాలదా? సరే 2 సార్లు చెప్పాడు, చాలదా? 3 సార్లు చెప్పాడు, చాలదా? నాకు భయం వేస్తుంది, ఎట్లా చేయాలో తెలియదు, ఎవరికి తెలియదండి. ఎవ్రీబడి హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. మొట్టమొదటిగా ఎప్పుడు కూడా 0 నుండే స్టార్ట్ అవ్వాలి. అన్నీ సెటిల్ అయ్యి అంత సెట్ అయిన తర్వాత నేను అడుగు తీస్తానంటే వేస్ట్. అక్కడ మీ విశ్వాసానికి ఎక్కడ చోట్లేదు అక్కడ. బికాజ్ యూర్ డిపెండింగ్ ఆన్ వాట్ యు సీ. ఏదైతే కనపడుతుందో దానిపైన ఆధారపడుతున్నారు కాబట్టి దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఫెయిత్ ఓవర్ దెర్. కానీ నాకు చాలట్లేదు, విశ్వాసం చాలట్లేదు, భయం వేస్తుంది. ఎందుకు? దేవుడు వాగ్దానం, ఇదిగో నీ ముందే ఆ తలుపు తెరిచిపెట్టాడు, అడుగు పెట్టు. సో మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఓపెన్ డోర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎన్ని ఆపర్చునిటీస్, ఎన్ని అవకాశాలు దేవుడు మీ ముందే తెరిచి పెడితే ఇది నిజంగా దేవుడిదేనా అని డౌట్ వస్తుంది, ఇది నిజంగా దేవుని చిత్తమేనా అని డౌట్ వస్తుంది. ఇంకా కనిపెడతా, ఇంకా సమయము. అయితే మీరు చూస్తూ ఉండగానే వేరొక్కరు ఆ మార్గంలో అడుగు పెట్టేసి మీరు పొందుకోవాల్సింది వారు పొందుకుంటారండి. నమ్ముతున్నారా? సో మెనీ పీపుల్ హ్యావ్ లాస్ట్
ప్రెషస్ ఆపర్చునిటీస్, ఎంతో విలువైన అవకాశాలు అలానే పోగొట్టుకున్నారు వారి జీవితాలు. ఎందుకంటే ఇంకా వెయిట్ చేస్తున్నా. ఇక్కడ మోషే వాళ్ళతో కూడా దేవుడు చెప్పాడు స్వాధీనపరచుకోండి. అంటే మోషే అంటున్నాడు, మోషే పెద్దలందరూ కలిసి మొదటిగా మనము స్పైస్ని పంపిద్దాం, మొదటిగా ఆ ల్యాండ్ని చూద్దాము, దాని తర్వాత వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారో చూద్దాము, ఆ రిపోర్ట్ తగినట్టుగా మనము. బట్ డెన్ గాడ్ సే గో, వై డెంట్ యు గో? హూ స్టాప్డ్ యూ? వెన్ గాడ్ హిమ్సెల్ఫ్ సెడ్, ఇక్కడ చెప్పాడు కదా, నేను పోరాడతాను, నేను మీ ముందు వెళ్తున్నాను, నేను చేస్తాను అని దేవుడు అంత స్పష్టంగా చెప్తే వీళ్ళు అంటున్నారు నో 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 నో, వీ విల్ సెండ్. ఈరోజు గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడని స్పష్టంగా. నేను వెళ్ళమంటే వెళ్ళు, నేను చేయమంటే చెయ్యి. ఇటు అటు అటు ఇటు మనుషుల మాట, వీరి రికమెండేషన్, వీరేమంటున్నారు, వీరి ఒపీనియన్, వీరి అభిప్రాయం ఏంటి, వారి అభిప్రాయాలు కాదు. నేను నిన్ను వెళ్ళమంటే వెళ్ళు, ముందు వెనక ఏం ఆలోచించకు. నేను నిన్ను నడిపిస్తా, నేను నీ శత్రువులతో పోరాడతా, నేను కొన్ని తలుపులు తెరుస్తాను, ఎవరు తెరవలేని తలుపులు నీ జీవితంలో. యూ జస్ట్ లిసన్ టు మీ. నా మాట విను, అది చాలు. నేను చెప్పింది ఇచ్చి అది చాలు అని అంటున్నాడు. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు బిలీవ్ అండ్ స్టాండ్ ఆన్ ద వర్డ్ అండ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆయన ఇచ్చిన వాగ్దానం పైన, మాట పైన నువ్వు నిలబడాలి అని దేవుడు ఆశపడుతున్నాడండి. ఒకవేళ నిజంగా వారు అడుగు పెట్టి ఉంటే దేవుడు చెప్పినట్టే, ఆ దేవుడు చెప్పాడు మేము వెళ్తున్నామని ఆ రోషముతో, ఆ వైరాగ్యంతో వెళ్ళుంటే, ఎన్నోసార్లు దేవుడు ఈ మనుషుల సహాయం లేకుండా దేవదూతను పంపించి ప్రతి ఒక్కరిని కూడా హతమార్చిన దేవుడు వీరి విషయంలో చేయలేడా? అనాకీలు ఉన్నారండి, జాయింట్స్ ఉన్నారండి, ఎంత పెద్దగా ఉన్నారండి, ఎంత భయంకరంగా ఉన్నారండి, వారిని చూస్తుంటే భయం వేస్తుంది అని దేవుడు ఏమైనా రిపోర్ట్ అడిగాడా? మరి వీరెందుకు అట్లా రిపోర్ట్స్ ఇస్తున్నారు? వుడెంట్ గాడ్ గివ్ దెమ్ విక్టరీ ఆఫ్టర్ విక్టరీ? జయం వెంబడి జయం ఇవ్వలేడా? ఎందుకు? నేను చెప్పిన మాట వీరు చేస్తున్నారు కాబట్టి, వారు నా పైన విశ్వాసం పెట్టుకొని నడుస్తున్నారు కాబట్టి ఇది నా బాధ్యత. గాడ్ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ యు డూ హిస్ వర్డ్. ఆయన చిత్తంలో చేసే దేనికి ఆయన సహాయము తక్కువ కాదు, నమ్మండి. అది ఆయన చిత్తము, ఆయన మాట చెప్పాడు అని మీరు చేస్తున్నారు. దేవ నువ్వు చెప్పావని వెళ్తున్నానయ్యా, నువ్వే చూసుకో. మొన్ననే విన్నారు సాక్ష్యం, నువ్వే చూసుకో ప్రభా, నువ్వు చెప్పావని వచ్చాను ప్రభా, నువ్వే కార్యం జరిగించు, నువ్వే ఆశ్చర్యం జరిగించు. చేయలేదా దేవుడు? ఆ రోజు దేవుడైనా ఈ రోజు దేవుడు కాదా? ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు చెప్పాడని మీరు ముందు అడుగు వేస్తే దేవుడు జయం వెంబడి జయం ఇస్తాడని నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? గాడ్ విల్ గివ్ యూ విక్టరీ ఆఫ్టర్ విక్టరీ బికాజ్ యు ఒబేడ్. ఆయన వాక్కుకి, ఆయన వాగ్దానానికి విధేయులు అయ్యారు కాబట్టి ఆయన బాధ్యత తీసుకుంటారు. ఎందుకంటే ఆయన మహిమ ఎవరితోటి కూడా పంచుకోడు. హీ విల్ నెవర్ షేర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కోసం ఆయన చేసి చూపిస్తాడండి. ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులునై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతోనున్నవి. అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. వారి హృదయాలు ఏమైనాయి అంటండి? కరిగిపోయినాయంట. ఎందుకు కరిగిపోయినాయి? ఎందుకు? దెయ్యాన్ని చూసి భయపడుతున్నారు ఈరోజు చాలా మంది. దెయ్యాలంటే గడగడ వణికిపోతున్నారు. ఇక్కడ నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు, లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు నమ్మిన వారు అంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? రాత్రంటే భయము. ఎవరైనా పట్టబడిన స్థితిలో బంధకాలతోటి మొత్తుకుంటా అంటే అమ్మో నాకు వస్తుందేమో దెయ్యం, నాలో వచ్చేస్తుందేమో దెయ్యం. దెయ్యాలు చూసి భయపడుతున్నారండి, దురాత్మలు చూసి భయపడుతున్నారు, వ్యతిరేకతల్ని చూసి భయపడుతున్నారు, పోరాటాలని చూసి భయపడుతున్నారు, శోధనని చూసి భయపడుతున్నారు, ఇవన్నీ చూసి భయపడుతున్నారు. ఇశ్రాయేల్కి మనలకి ఏం తేడా లేదు. వారిని తక్కువ అంచనా వేయగట్టం కాదు. ఈరోజు మనం కూడా అలాగే వీఆర్ గెటింగ్ స్కేర్డ్ ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్. ప్రతి చిన్న విషయం బట్టి భయపడుతున్నాం, చిన్న విషయం బట్టి. రాత్రంటే భయం అండి, రాత్రంటే తెలియని కలవరము, ఆందోళన, ఒకలాంటి భయము. నా వెనకాల ఏదో ఉందో, నా ముందేదో ఉందో, ఇంట్లో ఏదో ఉందో, మా వెంట ఎవరో వస్తున్నారు. ఎందుకు భయము? మీలో భయం ఉంది కాబట్టి ఇంకా మిమ్మల్ని తరిమి కొడుతున్నాడండి అపవాది. కుక్కలకంట ఎవరు భయపడుతున్న వారిని తరమాలని ఆశ ఉంటుందంట. అదే స్వభావం అపవాదిది, దురాత్మలు.
ఎవరు భయం అంటే అక్కడ వారికి అట్రాక్ట్ అవుతారంట. మీరు నీతిమంతులు ఎలా ఉంటారండి? సింహము వలె ధైర్యంగా ఉంటారు. దే ఆర్ బోల్డ్ యాజ్ లయన్. ఇక్కడ వీరు చెప్తున్న అబద్ధాలు చూడండి, ఈ స్పైస్ చెప్తున్న అబద్ధాలు చూడండి. ఆ గోడలు అంట ఆకాశము అంత ఎత్తుకున్నాయంట. నిజమా? వై ఆర్ వి ఎగ్జాజరేటింగ్ ద ప్రాబ్లమ్స్? చిన్న సమస్యని, చిన్న పోరాటాన్ని అయ్యో ఏదో అయిపోతుందేమో కదా. ఈరోజు మనం కూడా చిన్న చిన్న దాన్ని ఇంత పెద్దగా చేసి సమస్యనే దేవుడిలాగా, సమస్యనే పెద్ద కొండలాగా, ఈ పోరాటమే ఇంకా నా జీవితం అంతం అన్నట్టు బిహేవ్ చేస్తుంటాం. ఇక్కడ వీళ్ళు అదే చేస్తున్నారు. ఆ గోడలు ఏమి ఆకాశము చేరేంత ఎత్తు లేదు. అది బాబేలు లాంటి టవర్ కాదు, అది బాబేలు అంత ఎత్తుది కాదు. కానీ వీరు చెప్పే మాటలు చూడండి, ఆ గోడలు అంత ఎత్తు ఉన్నాయి, ఈ అనాకీలేమో ఇలాగున్నారు, వీరందరూ ఇలా ఉన్నాయి, మా హృదయాలు కరిగిపోతున్నాయి. ఓవర్గా లేదా? దేవుడికి అలానే ఉంటుంది. నేను నీ పక్షాన ఉంటాను, నేను నీకు జయం ఇస్తానంటే నువ్వు వారిని చూసి కరిగిపోతావేంటి? వారిని చూసి భయపడతావేంటి? వారిని చూసి అలాగ ప్యారలైజ్ అయిపోతావేంటి? ముందడుగు తీవేంటి? ఎంత కోపం వస్తుందండి దేవుడికి. అసలు చెప్పింది చేయకుండా మళ్ళా రిపోర్ట్స్ కోసము స్పైస్ని పంపించి ఇవన్నీ చేసి, అదిగో వాళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు అట్లున్నారు. ఈరోజు మన చుట్టూ ఒకవేళ మీరు మాట్లాడలేదేమో అట్లాగా, 12 మంది వెళ్ళినప్పుడు 10 మంది అదే మాట మాట్లాడుతున్నారు. వీరు అట్లున్నారు, వారు ఇట్లున్నారు, ఇది మనం చేయలేము. మీ చుట్టూన్న వారు కూడా అలానే అంటారు. ఎట్లా చేస్తావు అనుకుంటున్నావు? ఏం బట్టి, ఏం ధైర్యంతో నువ్వు చేస్తానంటావు అని మీ చుట్టూన్న వారు మాట్లాడే మాటలు చెవులు మూసుకోండి. నాట్ లిటరలీ, ఆత్మీయ చెవుల్ని మూసుకోండి. డోంట్ లెట్ ఆల్ దట్ పాయిజన్ కమ్ ఇన్ టు యూ. అదొక విషయము. ఈ అన్బిలీఫ్, అపనమ్మకం, అవిశ్వాసం అనేది ఒక విషయము లాంటిదండి. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు చేయలేము 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 అన్నప్పుడు మీరు ఎంతగా దాన్ని వింటారో అంతగా మీరు యూ విల్ యాక్ట్ ఆన్ దట్. దేవుని వాగ్దానము, ఆయన మాట అన్నీ పక్కనకి వెళ్ళిపోతాయి. మనుషులు అన్న మాటలే రింగ్ అవుతా ఉంటుంది రాత్రి పడుకున్నప్పుడు. అవును, ఎట్లా చేస్తాను? సేవకుల్లో ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ టు బోస్ట్, బట్ మా కుటుంబము, మా అట్మాస్ఫియర్లో మా చుట్టూన్న వారి గురించి మేము మాట్లాడగలుగుతాము, తెలియని వారి గురించి సో ఒక మాట దేవుని నుండి వచ్చింది అనుకోండి, చెప్తున్నాను, ఒక మాట దేవుని నుండి వచ్చింది అనుకోండి, ఇది దేవుని చిత్తం అని ఆయనకి వినపడ్డది, లేకపోతే తెలియబడ్డది, లేకపోతే ప్రేయర్ చేసి దేవుడు మాట్లాడాడు అనుకోండి, నిజముగా నేను కళ్ళారా చూశాను. There were 10 people, 15 people sitting the whole night trying to convince him. No, ఇది చేయలేము, ఇది అసాధ్యము, మన దగ్గర ఇది లేదు, మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర రిసోర్సెస్ లేవు, హౌ అని ఎంతమంది ఆర్గ్యూ చేసినా ఆయన కఠినంగా కనపడతారు అందరికీ. ఏంటి, ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారు, ఎంతమంది వద్దన్నా చేస్తానంటున్నారు అని చాలామంది తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది దేవుడు చెప్పాడని అస్సలు ఏ మాత్రము కన్విన్స్ అవ్వరు. ఎవరు ఎన్ని మాటలన్నా కన్విన్స్ అవ్వరు. మనుషులే ప్లీజ్ చేయడం అస్సలే ఇష్టం లేదు. ఇది దేవుడు చెప్పాడని ఎంత మీరందరూ ఉన్నా పోయినా నాకు పర్వాలేదు, ఇది దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తానని చెప్పి ఎన్నోసార్లు అడుగు తీస్తారు. దాని ఆశీర్వాదము ఎవరైతే కుదరదన్నారో వారే చూస్తారని, కళ్ళారా చూస్తారు. కళ్ళకు కట్టినట్టు అవన్నీ జరుగుతున్నప్పుడు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు దేవుడు చెప్పాడు కాబట్టి మీరు ఎవరు ఎన్ని మాటలన్నా అడుగు తీయగలుగుతారా? దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ మెసేజ్. కెన్ యూ స్టిల్ టేక్ అ స్టెప్ ఈవెన్ ఇఫ్ ద హోల్ వరల్డ్ ఇస్ అగేన్స్ట్ యూ, జస్ట్ బికాస్ గాడ్ సెడ్ ఇట్? దేవుడు చెప్పాడని మీరు అడుగు తీయగలుగుతారు. దేవుడు చెప్పాడని మీకు ఆ మొండి విశ్వాసం, ఇది నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తానని. ఈరోజు ఎగ్జాజరేట్ చేయకండి. చిన్న చిన్న సమస్యల్ని చూసి పెద్దగా చేయకండి. సమస్యల్ని దేవుడిలాగా చేయండి. పొద్దున్న లేసింది ఈ సమస్య, రాత్రి పడుకునేటప్పుడు ఎట్లా తలపైన చేయి పెట్టుకొని ఎట్లా ఆలోచిస్తారు. ఒక 10 మందిని కలిస్తే అన్ని సమస్యల గురించే మాట్లాడతారు. దేవుడు చేసిన కార్యాలు ఏముండదు, సంతోషం ఉండదు. ఆల్వేస్ డిప్రెస్డ్ టాక్స్, ఆల్వేస్ డిప్రెస్డ్, ఇంకా చేయలేమేమో, ఇంతేనేమో మా జీవితాలు అని ఇటువంటి మాటలే వస్తున్నాయా? దేవుడికి నచ్చదు. దేవుడికి కోపం వస్తుంది అట్లా ఎగ్జాజరేట్ చేసి మాట్లాడుతుంది. ఈరోజు నా దేవుడు గొప్పవాడు అని చెప్పండి. ఎటువంటి సమస్య అయినా నా దేవుడు చేయగలడు అని చెప్పండి. నా దేవుడికి ఇది అసాధ్యం కాదు, నా దేవుడు చేసి చూపిస్తాడు.
2 వ్యక్తులు మాత్రమే కనాను దేశంలో ప్రవేశించారు. ఎవరండి? వై? వాట్ వాజ్ ద డిఫరెన్స్? ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఫెయిత్ అండ్ నో ఫెయిత్. విశ్వాసము, అవిశ్వాసం. అవిశ్వాసము బట్టి 6 లక్షల మంది ఇశ్రాయేలీయులు అరణ్యంలో కూలిపోయారు. హౌ మెనీ? 6 లక్షల మంది కూలిపోయారు. కేవలం 2 మాత్రమే ప్రవేశించారు. అంటే ఆ జనరేషన్లో, ఆ తరంలో. ఇంకా ఎంటర్ అయిందంతా కూడా న్యూ జనరేషన్. కానీ ఆ జనరేషన్లో ఎంటర్ అయింది మాత్రము 2 మాత్రమే. ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ థింగ్, అండ్ దట్ వన్ థింగ్ ఇస్ ఫెయిత్. విశ్వాసము బట్టే వారు అడుగుపెట్టారు. ఈరోజు మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానంలో మీకు అడుగుపెట్టే విశ్వాసం ఉందా? Do you have the faith? Only your faith will make you enter into the new phase. ఒక నూతన దశ, ఒక నూతన ప్రారంభం, ఒక నూతన తలుపు. నేను ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా, సేవకులు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా, దేవా నువ్వు తెరువు అన్నప్పుడు తెరిచాడేమో దేవుడు ప్రార్థన విని. కానీ అడుగు తీయాల్సింది ఎవరు? మేమా, దేవుడా, లేకపోతే మీరా? మీరు అడుగు తీస్తే దేవుడు ఏమైనా చేయగలుగుతాడని. God has already opened a door. God has already promised. God has already said he will do it. But it is your faithlessness that is not letting you enter. అవిశ్వాసం కూడా అపవాది దగ్గర నుండి వస్తుందండి. ఈరోజు మనం కూడా నమ్మాలి ఏంటిదంటే, when God asks us to move, we have to move. When God asks us to stop, we have to stop. దేవుడు కదలమన్నాడా కదలని, దేవుడు ఆగమన్నాడా ఆగండి. అందుకనే ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్నప్పుడు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై దేవుడు నడిచాడు. కానీ ఒక మాట ఉంటే, చక్కటి మాట, ఎంతో ఆదరించే మాట, ఎంతో నచ్చే మాట ఏంటంటే, ఎప్పుడైనా ఆ మేఘస్తంభము ఆగిపోతే ఇశ్రాయేలీయులు కూడా ఆగిపోయేవారు. ఎప్పుడైనా అగ్ని స్తంభం ఆగిపోతే ఒక స్థలంలో నిలిచి ఉంటే వారందరూ అక్కడ క్యాంప్ చేసేవారు. దే ఆల్ యూస్ టు రెస్ట్ దేర్ బికాస్ దే ఓన్లీ మూవ్డ్. ఓకే, దేవుడు కదలమంటున్నాడు కదులుతాము, దేవుడు ఆగమంటున్నాడు ఆగ. కానీ ఆ విశ్వాసం ఇక్కడ కనపడలేదు. ఎందుకు? కనపడే అగ్నిస్తంభము లేదు, కనపడే మేఘస్తంభం లేదు. వారి సొంత బుద్ధి పైన ఆధారపడి ఇక్కడ దేవుని మాటల్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోయారండి. ఆర్ యూ డౌటింగ్ యువర్ కాల్? దేవుడు మీకు ఇచ్చిన పిలుపు పైన మీరు అనుమానపడుతున్నారా? మీరు ఎన్నుకున్నాడు దేవుడు, నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను అభిషేకించాడు. నువ్వు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తివి దేవుని దృష్టిలో. కానీ నువ్వు అనుమానిస్తున్నా. You're doubting the very call of God on your life. దేవుడు ఇచ్చిన పిలుపునే నువ్వు అనుమానిస్తే ఏం చేయలేమండి, ఏం చేయలేము. God is saying, I have called you, I have chosen you, I have anointed you, I made you a special person unto me. But you're doubting. ఎందుకంటే అపవాది మీతో అబద్ధాలు ఆడుతున్నాడు. When did the devil start lying to you? ఎప్పుడు నుండి ప్రారంభించాడు అపవాది మీతో అబద్ధాలు ఆడేది? నువ్వు కుదరదు, దేవుడు నేను పిలవలేదు, వాళ్ళంత తలాంతులు నీకు లేవు, వాళ్ళకున్నది లేదు నీకు, నువ్వు చేయలేవు, నీ వల్ల చేత కాదు, నువ్వు ఫెయిల్ అవుతావు, నీ పైన శాపం ఉంది, నువ్వు పాపివి అని మాటలు వినబడుతున్నాయా? అది దేవుడు చెప్పే మాటలు కానే కాదు, అది అపవాది చెప్పే మాటలు. దేవుడు అంటున్నాడు, అపవాదికి నీకు ఎదురుగా నువ్వు పోరాడలేడు. ఎందుకంటే నేను నీ పక్షాన పోరాడుతున్నానంటే వీరు నమ్మలేదండి. ఈరోజు మీరు నమ్ముతున్నారా? నా దేవుడు నా పక్షంగా పోరాడతాడు అని నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? అడుగు తీయడము నా బాధ్యత, అడుగు తీస్తే నా దేవుడే అంతా చూసుకుంటాడని నమ్మేవారు ఉంటే హల్లెలూయా అని చెప్తారండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము, క్షమించండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25 నుండి 26 వచనాలు చూద్దామా? వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇజ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. ఆ దేశపు పండ్లను వారికి చూపించారు. అంటే వీరి పండిట్లున్నాయి చూడు, ఎంత బాగున్నాయి చూడు, ఎంత రమ్యంగా, ఎంత పెద్దగా, ఎంత మధురంగా ఉన్నాయి అని ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనం అడుగు పెట్టలేము, మనం జయించలేము. వీ విల్ నాట్ డూ దట్, వీ కెన్ నాట్ డూ దట్, యూ కెన్ నాట్ డూ దట్.
ఎన్నిసార్లు మనుషులు చెప్పారండి? అంటే మనుషుల్ని వాడుకుంటున్న అపవాది చెప్పాడు, నీకు కాదు, నీకు అవ్వదు అనే మాట మీకు వినపడ్డదా? అయితే మీరు చెప్పాల్సింది ఏంటో తెలుసా? నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము. ఇది గట్టిగా చెప్పండి అండి విశ్వాసంతో. మొత్తం చెప్పాలి. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మీ జీవితంలో ఒక్కసారి ఒక్క విషయంలో వెనక్కి తిరిగి చూడాలి, అన్ని విషయాలు కాదు. ఆ ఒక్క విషయం ఏంటంటే, వెనక తిరిగి చూసి ఎంతమందిని దేవుడు అల్పస్థితి నుండి గొప్ప స్థితిలో పెట్టాడు. ఎంతమంది ప్రారంభించినప్పుడు కొద్దిగానే కానీ ఇప్పుడు చూస్తే ఎంతగా దేవుడు దీవించాడు. ఎన్ని పోరాటాలు గుండా దేవుడు మిమ్మల్ని నడిపించి జయం ఇచ్చాడు. ఎన్నిసార్లు ఇంకా నేను చచ్చిపోతాను, ఈ నొప్పి నాకు తట్టుకోలేకపోతున్నాను అన్న పరిస్థితుల నుండి దేవుడు లాక్కొని రాలేదా? హ్యాజన్ గాడ్ పుల్డ్ యూ అవుట్? ఎన్నిసార్లు అనుకున్నామండి? నిజంగా చెప్పండి, మీరు మీ జీవితాల్లో ఈ ఒక్క విషయాన్ని నేను ఎన్నైనా తట్టుకుంటాను, కానీ ఈ ఒక్క బాధ నేను తట్టుకోలేకపోతున్నాను అనుకున్న ఆ పరిస్థితి నుండి కూడా బ్రతికి బయటకు పడ్డారో చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? హూ హ్యాస్ డన్ ఇట్? దేవుడు కాదా అది? దేవుడు చేయలేదా? మీ సొంత బుద్ధి అయితే, మీ సొంత శక్తి అయితే ఇప్పుడు ఇక్కడ ఉండేవారు కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన వాత్సల్యత, ఆయన క్షమాపణ, ఆయన కనికరము, ఆయన కాపుదలనే మనల్ని ఈరోజు బ్రతికి బయటపడేలా చేసిందండి. ఎన్ని పరీక్షలు, ఎన్ని శోధనలు, ఎన్ని వేదనలు, ఎన్ని ఏడుపులు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాల నుండి దేవుడు తప్పించి వచ్చాడు. ఆ ఒక్క విషయం బట్టి మనం వెనక్కి తిరిగి చూసి ఇన్ని చేసిన దేవుడు నిశ్చయంగా ఇది కూడా చేస్తాడు. ఆమెన్. నిశ్చయంగా చేస్తాడు. హీ విల్ డూ దిస్ ఆల్సో ఇన్ మై లైఫ్. ఐ నో మై గాడ్ ఇస్ ఏబుల్. నా దేవుడు సమర్థుడు. చెప్పుకోవాలి మన ప్రాణంతో, నా దేవుడు సమర్థుడు, నా దేవుడు బయటికి తీసుకొస్తాడు. గాడ్ హ్యాస్ నెవర్ ఫెయిల్డ్ యూ, హీ విల్ నెవర్ ఫెయిల్ యూ. ఎన్నోసార్లు మన జీవితాల్లో నిజంగా దేవుడు ఉంటే ఇది బాగా ఊతపదంగా అయిపోయింది. కానీ చాలాసార్లు ప్రతి విశ్వాసికి వచ్చే ప్రశ్న, ఇఫ్ రియలీ గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్, వై ఆమ్ ఐ ఎక్స్పీరియన్సింగ్ దిస్ మచ్ పెయిన్? నిజంగా దేవుడు నా పక్షాన ఉంటే ఇంత నొప్పి ఏంటి, ఇంత బాధ ఏంటి, ఇట్లా నేను ఈ టెన్షన్లో, ఈ కలవరంలో బ్రతికేంటి, ఈ బాధలేంటి, మనుషుల మాటలేంటి, మనుషులు ఎగబట్టం ఏంటి నా పైన? వాట్ ఈస్ దిస్? ఈజ్ రియలీ గాడ్ ఆన్ మై సైడ్? అసలు ఫర్గెట్ అబౌట్ ఈజ్ రియలీ గాడ్ ఇన్ మై లైఫ్. అది పక్కన పెడితే అసలు నిజంగా దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్ నాకు వచ్చిందన్న వారు ఉంటే మొహమాట లేకుండా చేతులు ఎత్తి చూపించండి, ఇది బాగా ఎత్తి చూపించండి. ఐ అప్రిషియేట్ యూ బికాజ్ మెనీ అ టైమ్స్ ఐ హావ్ ఆల్సో గాట్ దట్ క్వశ్చన్. తెలుసా అండి? కానీ మనం అనుకున్నట్టు దేవుడు పని చేయడు. మనం ఫోర్స్ చేస్తే దేవుడు పని చేస్తే దేవుడు కాదండి. నాకు ఇప్పుడే కనిపిస్తే నువ్వు ఉన్నావని నమ్ముతానంటే అది అవిశ్వాసులకి, నీకు కాదు. అవిశ్వాసులకి కనపరుచుకుంటాడు, కానీ కావాలని దేవుడు సైలెంట్గా ఉంటాడండి మన జీవితాలు అనేకసార్లు. ఈజ్ వెరీ సైలెంట్, మౌనంగా ఉంటాడు, ఏం మాట్లాడనట్టు ఉంటాడు, ఏం చెయ్యనట్టు ఉంటాడు. కానీ ఒక్కటి మాత్రం పరీక్షిస్తున్నాడు, విశ్వాసంలో వీరు నిలకడగా ఉంటారా? విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఉంటారా? కెన్ దే స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ఫెయిత్? విశ్వాసంలో నిలకడగా ఉంటారా? మనమందరం ఆరాధికులమే, ఆరాధించే వారమే, దేవుని సన్నిధిని అనుభవించిన వారమే, దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యాలు మన జీవితంలో చూసిన వారమే, రుచి చూసిన వారమే. కానీ నిజంగా ఆ క్లిష్ట పరిస్థితి, ఆ పిండి వేసే పరిస్థితి, ఆ చితకబడే పరిస్థితిలో వచ్చినప్పుడు అసలు దేవుడు ఉన్నాడా? ఇస్ గాడ్ రియలీ దేర్? ప్రశ్న వస్తుందండి. అని నేను ఒక్కటి మాత్రం చెప్తాను, మీరు నాతో ఏకీభవిస్తే చెప్పండి, గాడ్ విల్ నెవర్ ఫెయిల్ యూ ఆర్ మీ. హల్లెలూయా. ఆయన నన్ను ఎప్పుడు కూడా ఓటమికి కానీ, మనం ఆయనని నమ్ముకున్న విశ్వాసాన్ని బట్టి మన విశ్వాసాన్ని సిగ్గుపరిచే దేవుడు కానే కాడు. నో మ్యాటర్ వాట్ టెస్ట్, ఎంత నరకపు వంటి పరిస్థితుల నుండి దేవుడు బయటికి లాగాడండి. గమనించండి, ఎవ్రీ టెస్ట్, అల్టిమేట్ టెస్ట్ ఎట్లుంటుందంటే, ఎంత ఇంటెన్స్ ఉంటుందంటే, ఇదేనా ఆఖరి రోజేమో అన్న పరిస్థితిలో ఉంటుంది. అవునా? అంత గింజుకొని నరాలు చిట్లేలాగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ అట్లాంటి భయంకరమైన టెస్టింగ్ టైం
ఇంకా మీరు అనుభవించకపోతే ఇంకా మీరు పాలు తాగే బిడ్డలు పౌలు అంటాడు కదా. కానీ ఇటువంటి అనుభవం గుండా వెళ్ళే వారికి చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని పరిపక్వతలోకి నడిపించాలని, ఉన్నత పొజిషన్లోకి నడిపించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అంత పిండేస్తున్నాడు, అంత పరీక్షిస్తున్నాడు. ఎంత ఇంటెన్స్, ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఇంకా నేను రేపు మరుసటి రోజు చూస్తానో లేదో నాకు తెలియదు, అంత భయంకరంగా ఉంది ఈ పోరాటం అన్నట్టు ఉంటుంది. అంత ఏడుపు ఉంటుంది, అంత బాధ, అంత వేదన ఉంటుంది. కానీ దాని గుండా కూడా దేవుడు మిమ్మల్ని బయటికి లాగి ఎత్తైన కొండపైన నిలబెడతాడండి. హల్లెలూయా. హీ విల్ మేక్ యూ స్టాండ్, హీ విల్ మేక్ యూ స్టాండ్. దిస్ ఇస్ ఆల్ పార్ట్. విశ్వాసం అనే ప్యాకేజీలు ఇవన్నీ, విశ్వాస జీవితం అనే ప్యాకేజీలు ఇదంతా కూడా ఒక భాగమే. నేను చెప్తాను, క్రైస్తవ జీవితంలో ఆనందకరమైన సంతోషకరమైన సందర్భాలు కంటే టెస్ట్, పోరాటాలు, వేదనలు, శోధనలు అధికంగా ఉంటాయి. ఆ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ ఒక్కటేసారో లేకపోతే 2 సార్లు 3 సార్లు ఉంటాయి. కానీ ఎక్కేది ఉంటుంది చూడండి, అది భయంకరం, అది బాధ, అది వేదన. ఇక్కడ మనము నమ్మాల్సింది ఏంటిదంటే, వాట్ ఎవర్ పొజిషన్ ఐ చూస్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. నేను ఎటువంటి పరిస్థితుల్లో నా దేవుని పైన నమ్మాలి, దేవుడి పైన ఆశ ఉంచుకోవాలి. ఇందాక చెప్పినట్టు మీరు అవిశ్వాసముతో ఉంటే దేవుడు ఎటువంటి కార్యం చేయలేడు, ఎటువంటి కార్యము చేయలేడని. ఇక్కడ పులిపెట్ నుండి దేవుడు మాట్లాడుతున్న మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే దేవుడు మీతోటి చెప్తున్నాడో టేక్ హోల్డ్ ఆఫ్ ఇట్, పట్టుకోండి. ఏదో వచ్చామా వెళ్ళామా కాదు. నాకైతే ఏ మిడ్ వీక్ సర్వీస్ అయినా ఏదైనా ఒక రివైవల్ సర్వీస్గా నేను అనుకుంటాను. మీరు అనుకుంటారా? ఇట్ ఈస్ అ రివైవల్ సర్వీస్ బికాజ్ వీ డు నాట్ టేక్ ఎనీ డే ఫర్ గ్రాంటెడ్. అది వర్షిప్ కాన్ఫరెన్స్ అంత పెద్దగా అవ్వని, లేకపోతే 10 మంది 20 మంది ఉన్న, ఐ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ దిస్ ఆపర్చునిటీ. ఐ విల్ గివ్ ద బెస్ట్. దేవునికి శ్రేష్టమైనది ఇస్తాను, గివ్ వాట్ ఎవర్ హీ ఇస్ పుట్. అయితే దేవుడి పులిపుట్ నుండి దేవుడు తన మాట మాట్లాడుతున్నప్పుడు గట్టి పట్టుకోండి, యాక్ట్ ఆన్ ఇట్. దానిపైన మీరు చేయాల్సింది చేయండి. దేవుడు ఇప్పటికే ప్రేరేపిస్తున్నాడు, నేను చెప్పాను నువ్వు చేయలేదు కానీ ఇప్పుడు చేయి అని ప్రేరేపిస్తున్నప్పుడు వెంటనే యాక్ట్ ఆన్ ఇట్. టేక్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్, టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ముందడుగు వేయండి. అడుగు తీస్తే తప్ప మీరు ఆశీర్వాదం చూడరు. అబ్రహాము నీ ఊరు విడిచి బయటికి రా అన్నాడు, అంతే. దేవుడు వచ్చాడా? లేదు. వచ్చాడు, జనములకు తండ్రిగా చేస్తాడు. హీ యాక్టెడ్ ఆన్ ఇట్ దో హీ వాజ్ అన్ అన్బిలీవర్. అప్పుడు అవిశ్వాసుడు, అన్యుడు అయినప్పటికీ ఇది దేవుని శబ్దము, దేవుని స్వరంలా ఉంది. ఐ నీడ్ టు యాక్ట్ ఆన్ ఇట్. ఇది పిచ్చి కళ అని వదిలిపెట్టలేదండి. ఇదేదో అలాగ వచ్చేసింది, నేను ఆలోచిస్తున్నా కాబట్టి వచ్చింది. నో, హీ బిలీవ్డ్ ఇన్ ద విజన్, హీ బిలీవ్డ్ ఇన్ ద డ్రీమ్. ఎంతమందికి కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు? చేతులు ఎత్తి చూపించండి. ఎప్పుడైనా దానిపైన పనిచేస్తారా? అసలు ఏం చెప్పదలుచుకున్నాడు దేవుడు అని ఆలోచించారా? హ్యావ్ యూ రియలీ రిఫ్లెక్టెడ్ ఆన్ ఇట్? ఏం చెప్పదలుచుకుంటున్నాడు దేవుడు? కొద్దిగా హస్సలు బస్సలు అంత కాదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి అంత కాదు. అసలు ఈ దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు? రాసుకున్నారా? కళ పొద్దున్న లేసే కళ గుర్తుండదేమో, అర్ధరాత్రి వస్తే మెలకు వస్తే వెంటనే రాసుకున్నారా? ఎందుకంటే ద ఎనిమీ విల్ ఆల్వేస్ ట్రై టు మేక్ అస్ ఫర్గెట్ వాట్ గాడ్ హెస్ పుట్ ఆన్ అవర్ హార్ట్స్. ఆ పర్టికులర్ టైంలోనే దేవుడు మాట్లాడతాడు. ఆ మాట్లాడే టైంలో మీరు రాసుకోగలిగితే, లేకపోతే గుర్తు పెట్టుకోగలిగితే, అండ్ ఇఫ్ యూ కెన్ యాక్ట్ ఆన్ ఇట్, మొదటిగా దేవుని చిత్తం అడగండి. దేవా, ఇది నువ్వు ఇచ్చిందేనా? ఇది నువ్వు ఇచ్చిన దర్శనమేనా? మోకరించండి, మోకాల పైన పడి ఆయన వాక్యములో ఉన్నట్టు తీయండి. ఇది నువ్వు ఇచ్చావా లేదా అని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత, ఓహో ఇది దేవుని కన్ఫర్మేషనా, అయితే నేను అడుగు తీస్తా, అయితే నేను చేస్తా. ఒక బీద వ్యక్తి వచ్చి మీ దగ్గరకు వచ్చి మొరపెడుతున్నట్టు వస్తుంది. అంటే దేవుడు ఏమంటున్నాడు? హెల్ప్ ద పూర్ అంటున్నాడేమో. ఎందుకంటే ఎన్నోసార్లు గాడ్స్ జనరల్స్ గురించి మాట్లాడినప్పుడు గొప్ప గొప్ప మిషనరీస్కి ఆఫ్రికా దేశం నుండి ఆయనకు వచ్చిన కళ. ఆఫ్రికా దేశం నుండి బట్టలేని ఒక వ్యక్తి, సన్నగా మ్యాల్నరిస్ట్గా ఉన్నాడు, వచ్చి ఆయన దగ్గర అడుగుతున్నట్టు ఆయనకి కళలో వచ్చింది. ఆయన అది ఏదో చులకనగా తీసి పడేయలేదు. ఆయన ఏం చేస్తాడు తెలుసా అండి? ఓహో, ఈ కళ అంటే దేవుడు ఏదో చెప్తున్నాడని, నన్ను ఆఫ్రికా దేశానికి పంపించాలని ఆశపడుతున్నాడని చెప్పి ప్యాక్ చేసుకున్నాడు, బయలుదేరాడు. గొప్ప మిషనరీగా, అనేక వేల ఆత్మల్ని రక్షించిన వ్యక్తిగా దేవుడు ఆయనని చేస్తాడండి. ఈరోజు నిజంగా దేవుడు ఎన్నోసార్లు మీతో మాట్లాడుతున్నాడు, కళల రూపంలో, దర్శనాల రూపంలో, ఈ రీతిగా వాక్య రూపంలో ఎన్నో రీతులుగా మాట్లాడుతున్నప్పుడు ఏదోలే అని వదిలేకండి. గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ. గాడ్ వాంట్స్ యూ టు వర్క్ ఆన్ ఇట్. క్రియ లేని విశ్వాసము
క్రియలేని విశ్వాసం వ్యర్థమే. సో మీరు విశ్వసిస్తున్నారు, వింటున్నారు, విన్నంత వరకు బాగుంది, కానీ క్రియలు లేకపోతే గాల్లో ఎగిరిపోయినట్టే, గాల్లో కొట్టుకొని పోయినట్టే, వాక్యం అంతా వేస్ట్. కానీ ఎవరైతే అది అంగీకరించి స్వీకరించి, అది చూస్తాం కదా, విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరాడు. కొన్ని విత్తనాలు మంచి నేల పైన పడినాయి, అది 30 60 100 ఫలించిందంట. హల్లెలూయా. When it falls on the right people, many of you are listening, but only some people will act on it. And those who act on it, వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు, యాక్ట్ చేసినప్పుడు, అంటే వారు క్రియ జరిగిస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, వీరికి పిచ్చా, వీరికి మతిపోయిందా, వీరు ఇంకా దీనదశలోకి వెళ్ళిపోతారు అన్నట్టు అనిపిస్తుంది స్టార్టింగ్. బట్ వెయిట్, ఎవ్రీబడి హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. కానీ దేవుడు చెప్పాడని వారు చేస్తే 30 60 100 ప్రతిఫలము వారి జీవితంలో కలుగుతుంది. హల్లెలూయా. నిర్గమకాండము 14:14 చూద్దామండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఇక్కడ దేవుడు చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు, నేను మీ పక్షాన యుద్ధం చేస్తాను, జస్ట్ మీరు ఊరికనే ఉండండి, మౌనంగా ఉండండి, నేనే చేస్తాను. అంటే ఇక్కడ వీరు అంటున్నారు, నో 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 నో, వీ విల్ టేక్ ఇట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనుషుల ముందు, దుష్టుల ముందు, శత్రువుల ముందు వణికిపోతున్నారు. ద ట్రెంబ్లింగ్. అమ్మో మా శత్రువులు, అమ్మో ఈ శత్రువులు, అమ్మో ఈ జాయింట్స్ మమ్మల్ని హతం చేస్తారేమో. దావీదు అంటాడు, నేను ఏ కీడుకి భయపడను, ఏ కీడు నా దగ్గరికి రాదు, ఏ కీడు నా దగ్గర చేరదు, ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఈ మాటలు తన ప్రాణంతో తను చెప్పుకుంటూ వచ్చాడు. ఐ విల్ నాట్ ఫియర్ ఎనీ ఈవిల్ అని తన ప్రాణంతో చెప్పుకుంటూ వచ్చాడు. చాలాసార్లు సైకాలజిస్ట్ చెప్తారు, మీ బాధలు మీరు రాసుకుంటే, మీ కష్టాలు లేకపోతే మీ ఏదో పొరపాట్లు మీ జీవితంలో ఉన్నవి మీరు రాసుకుంటే మీకు తెలుస్తుంది కదా మీ బలహీనతలు ఇది అని. ఆ బలహీనతలు రాస్తే 50% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్ అంట. అర్థమైందండి? 50% ఆ ప్రాబ్లం అక్కడికే సాల్వ్ అయిపోయిందంట. ఎందుకు? మీరు తెలుసుకున్నారు, మీరు గ్రహిస్తున్నారు, ఇది నా సమస్య, ఇది నా బలహీనత అని తెలుసుకున్నప్పుడు 50% ఇస్ సాల్వ్డ్. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, దావీదుకి భయము వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు అని ఈ మాటలు ఆయన రాస్తా అన్నాడు. అంటే ఆయన భయం ఎక్కడికి పోయింది? ఇట్ హ్యాస్ టేకెన్ అ బ్యాక్ సీట్. హిస్ ఎనిమీస్ ఆర్ టేకెన్ అ బ్యాక్ సీట్. అన్ని పక్కన పోయినాయి. హీఈస్ మ్యాగ్నిఫైయింగ్ గాడ్. దేవుడు ఎంత గొప్పవాడు ఆయన చెప్తున్నాడు కాబట్టి సగానికి సగము ఆయన బాధ, ఆయన సమస్య, ఆయన భయాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి. సగానికి సగం అంటారా? 100 అంటారా? ఐ బిలీవ్ దట్ ఈస్ వై హీ ఆల్వేస్ సా విక్టరీ ఆఫ్టర్ విక్టరీ. దావీదు జీవితంలో అపజయమే లేదు, విక్టరీ, జయము వెంబడి జయం. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, అపవాదికి ఆశ ఏంటంటే, మీరు ఎప్పుడు అపవాదిని చూసినా, దురాత్మలు లేకపోతే పోరాటాలు, ఇబ్బందులు చూసినా, సమస్యలు చూసినా మీరు వణికిపోవాలని, మీరు కలవరపడాలని, మీరు భయపడాలనేదే వాడు ఆశ. అర్థమైందా? ఇది దేవుని ఆశ కాదు. పిరికితనపు ఆత్మ మీకు ఇవ్వలేదు, కానీ శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మ మీకు ఇచ్చాను అని అంటే దేవుడు అంటున్నాడు, ఐ డోంట్ వాంట్ యూ టు ఫియర్, ఐ హ్యావ్ నాట్ గివెన్ యూ అ స్పిరిట్ ఆఫ్ ఫియర్. సో హూ హ్యాస్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్? యాజ్ సింపుల్ as that. Spirit of fear doesn't come from God, it is from the enemy. So if you're fearing everything in your life, మీ జీవితంలో అన్ని విషయాల్లో భయపడుతున్నారంటే అది దేవుడు కాదు, నిశ్చయంగా అది అపవాది నుండే వచ్చింది. అపవాది ఆశల్లా మీరు భయపడాలి, మీరు అవిశ్వాసముతో అట్లాగా బిగపట్టేయాలని, మిమ్మల్ని బిగిసి పెట్టేయాలని వాడు ఆశ. ఏ స్టెప్ తీయద్దు, నువ్వు ఏ స్టాగ్నేషన్లో ఉన్నావు అదే స్టాగ్నేషన్లో ఉండు, నువ్వు ఏ బ్రతుకులో ఉన్నావు అదే బ్రతుకులో ఉండు. విశ్వాసముతో ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ వద్దు నీకు. నువ్వు తీస్తే నీకేమైపోతుందో, నీ కుటుంబంకి ఏమైపోతుందో, నీ భవిష్యత్తు పాడైపోతుందేమో. అయితే నువ్వు ఎక్కడున్నావు ఆ కంఫర్ట్ జోన్లోనే ఉండు. స్టే ఇన్ యువర్ కంఫర్ట్ జోన్, స్టే దర్, యువర్ సేఫ్ హియర్. నువ్వు అంత బాగున్నావు, అంతా ఓకే కదా, సంతోషంగా ఎందుకు అడుగు తీసేది? చక్కగా ఉన్నావు, ఇక్కడే ఉండు. అడుగు తీయాలంటే భయం, అడుగు తీయాలంటే కలవరం, అడుగు తీయాలంటే బెదిరింపులు, అవిశ్వాసపు మాటలు, చేయలేవు అనే మాటలు. కాబట్టి యు స్టే బ్యాక్. దిస్ ఇస్ వాట్ ద ఎనిమీ టెల్స్ యూ ఆల్ ద టైమ్. ప్రతిసారి ఇదే చెప్తూ ఉంటాడు. అందుకనే మీ జీవితంలో అడుగు తీయకుండా ఉన్న చోటే ఉన్నారు, ఎదుగుదల లేదు,
వర్ధలింపు లేదు, విస్తరణ లేదు, నో స్ప్రెడింగ్ అవుట్. యూఆర్ స్టక్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఉన్న చోటనే ఉన్నారు. ఎందుకంటే అడుగు తీయకుండా భయపెట్టేది, చేసేది దురాత్మలు. ఈరోజు దురాత్మలు చూసి భయపడకండి. డెవిల్ వాంట్స్ యూ టు ఆల్వేస్ ట్రెంబుల్ బిఫోర్ హిమ్. కానీ నా దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షాన యుద్ధాన్ని చేస్తాను కాబట్టి నో ఎనిమీ కెన్ టచ్ యు. హల్లెలూయా. ఏ శత్రువు నిన్ను ముట్టలేడు, ఏ శత్రువు నీకు హాని చేయలేడు, ఏ విషపు ఆహారం నువ్వు తిన్నా అది నీకు హాని చేయదు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నో ఎనిమీ కెన్ టచ్ యు. నువ్వు ఒప్పుకుంటే నేను క్షమిస్తా. నీ అవిశ్వాసాన్ని ఒప్పుకుంటే, అందుకనే ఒక శతాధిపతి అంటాడు, నా అవిశ్వాసాన్ని క్షమించు యేసు ప్రభు దగ్గర, నా అపనమ్మకాన్ని క్షమించయ్యా. ఫర్గివ్ మై అన్బిలీఫ్, ఫర్గివ్ మై అన్బిలీఫ్. ఈరోజు చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనము. నేనే చదువుతానండి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఎవరైనా? యేసు ప్రభు వారి అవిశ్వాసమును బట్టి అనేకమైన అద్భుతములు చేయలేదు. Do you understand how dangerous unbelief is? అవిశ్వాసం ఎంత ప్రమాదకరమైనదో మీరు గ్రహిస్తున్నారా? దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయకుండా ఉండేది ఏ దురాత్మ కాదు, ఏ వాయుమండల అధిపతులు ఇవి కాదు. మీ అవిశ్వాసమే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయకుండా ఆపేస్తుంది. అదే చెప్తున్నాను. ఎంతగా దేవుడు దిస్ మైటీ వర్క్స్. చచ్చిన వాళ్ళని కూడా లేపుతాను, ఎంత క్యాన్సర్ గడ్డైనా నేను కరిగిస్తాను అని చెప్పిన దేవుడు అంత మహాశక్తి ఎవరిపైన పెట్టాడు తెలుసా? బాధ్యత మీ పైన, నా పైన. మీ విశ్వాసం అంటే అది జరుగుతుంది, మీ విశ్వాసం లేకపోతే జరగదు. అంత అధికారము దేవుడు మనకి ఇచ్చాడండి. మీ విశ్వాసంలో ఉంది అది. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఐ విల్ డూ ఎనీథింగ్. కానీ అవిశ్వాసం అంటే నేను ఏం చేయలేను. ఐఎమ్ సారీ, ఐ విల్ టేక్ అ బ్యాక్ సీట్. నేనేం చేయలేను అంటున్నాడు దేవుడు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన ఏమీ అద్భుతము అనేకమైన, అంటే ఎవరైతే కొద్దిగా విశ్వాసం కనపడితే వాళ్ళ దగ్గర చేస్తాడు, కానీ వారి అవిశ్వాసం బట్టి ఏం చేయలేకపోయాడు. ఈరోజు మీ జీవితంలో అద్భుతాలు జరగకపోవడానికి కారణము అవిశ్వాసం. ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఫెయిత్ యూ విల్ నాట్ సీ ద మైటీ వర్క్స్ ఆఫ్ గాడ్. అంత భయంకరంగా ఉంటుందండి. యేసు ప్రభు ఒక్క విషయంలో ఆశ్చర్యపడ్డాడు. మనుషులు బుద్ధి చూసి ఆశ్చర్యపడలే. మనుషుల వంకరితనాన్ని, క్రికెట్నెస్ని చూసి ఆశ్చర్యపడలే. పరిసెల గురించి తెలుసు, సద్దుకేల గురించి తెలుసు, శాస్త్రుల గురించి తెలుసు, వీరందరి గురించి తెలుసు. కానీ ఒక్క విషయం బట్టి ఆశ్చర్యపడ్డాడు, వారి అవిశ్వాసం బట్టి ఆశ్చర్యపడ్డాడు. ఇంకొక చోట వారి విశ్వాసం బట్టి ఆశ్చర్యపడ్డాడు. అవునా? విశ్వాసమే కెన్ మూవ్ గాడ్. డూ యూ బిలీవ్ దట్? సే హల్లెలూయా. వాట్ విల్ మూవ్ గాడ్? యువర్ ఫెయిత్. ఆ విశ్వాసం. ఒక స్త్రీ, అన్య స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నాకు చేయవా, నాకు సాయం చేయవా, నా కుమార్తె దెయ్యాల చేత పట్టి పీడించబడుతుంది, దేవా నాకు సాయం అంటే దేవుడు ఎంతో రూడ్గా, యేసు ప్రభు ఆన్ ద ఫేస్ ఈస్ టెల్లింగ్, నేను నీ కోసం రాలే, నేను మొదటిగా ఇశ్రాయేలీల కోసం వచ్చాను. అంటే కావాలని పరీక్షించడానికి దేవుడు అలాగ చెప్పుంటాడేమో అని. అంటే నేను మొదటిగా నా పిల్లలకి ఆహారం పెట్టాలి, నా పిల్లల్ని చూసుకోవాలి, అంటే ఇశ్రాయేలీల్ని, వీరికి యూదులకి నేను చేయడానికి వచ్చాను అని అంటే నమ్మంటది. కుక్కలకి కాదంటాడు దేవుడు. అవునా? కుక్కల కోసం రాలేదు, నేను పిల్లలకి చూడాలంటే. అవును ప్రభువా, కానీ కుక్కలు కూడా పిల్లలు తినే ఆహారం నుండి మెతుకులు తింటాయి కదా, ఆ పడిన ముక్కలు తీసుకుంటాయి కదా అని అంటే, ఆమె విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు ఏంటండి ఆశ్చర్యపడ్డాడు. ఏంటది? ఆశ్చర్యపోయాడంట. వాట్ కెన్ మూవ్ గాడ్? వాట్ కెన్ మూవ్ గాడ్ ఇస్ యువర్ ఫెయిత్, ఇస్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసమే దేవుడు మీ జీవితంలో కార్యం చేయడానికి, అద్భుతాలు జరగడానికి దారి తీస్తుందండి. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు చూద్దాము. డ్యూట్రానమీ 2:14-15. యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన మనుషుల తరము వారందరూ సేనలో ఉండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు, వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను. వాట్ యాంగర్డ్ గాడ్ హియర్?
కాదేశు బర్నియాల ఆ ప్రాంతంలో దేవుని కోపం ఎందుకు రగులుకుంది అని అంటే 40 సంవత్సరాలు 38 సంవత్సరాలు వారు తిరిగిన చోటే ఆ అరణ్యంలోనే నశించిపోయారు. అక్కడే తిరిగారు, అక్కడే రాలిపోయారు. దేవుని హస్తము వారికి విరోధంగా ఉండింది. బికాస్ దే డి నాట్, ఫర్ వన్ రీజన్, ఇంకేదో పాపం కాదు, ఒక్కటే ఒక కారణం చేత. ఏంటి ఆ కారణం అంటే వారి అవిశ్వాసము. వారు అనుకున్నారు అనాకీలు గొప్పవారు, ఆ దేశంలో ఉన్న గోడలు ఆకాశం అంత ఎత్తున్నాయి, అక్కడున్న మనుషులు చాలా బలవంతులు, ఎంత టాల్గా ఉన్నారు, ఎంత హ్యూజ్ బాడీస్ వాళ్ళు. మనము మిడతల వలె ఉన్నాం వాళ్ళ ముందు, ఒక పురుగు వలె ఉన్నాం వాళ్ళ దృష్టిలో. ఆల్ దిస్ దే వర్ ఇన్సల్టింగ్ గాడ్. అవమానపరుస్తున్నారు దేవుణ్ణి. అంటే మనుషులే గొప్పోలు, ఆ జాయింట్సే గొప్పోలు, ఆ గోడలే గొప్పవి. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడ దేవుడు పక్కన పోయాడా? దేవుడిని పక్కన పెట్టేస్తారా? దేవుడు అసలు దేవుడే కదా చెప్పింది వెళ్ళమని. మరి దేవుడిని అడిగేది లేదు. అయితే దేవుని హస్తము వారికి విరోధంగా లేసిందంటే ఎందుకు లేసిందంటే వీరింత అవిశ్వాసముతో ఉన్నారు. ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాను వీరి జీవితంలో. రిమెంబర్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ని గొప్ప కార్యాలు నేను వారి జీవితంలో చేస్తాను. వారి ముందే మన్నాని కురిపించాను, వారి ముందే పక్షులని తీసుకొచ్చాను, వారి ముందే ఎర్ర సముద్రమును పాయలు చేస్తాను, వారి ముందే అగ్ని గుండాలు పంపించాను. ఇవన్నీ జరిగినాయి. ఇమాజిన్, అనుకుని చూడండి, ఎన్ని, ఒక్కటి కాదు, రెండు కాదు, ఇన్ని అద్భుతములు వారి మధ్యలో దేవుడు జరిగిస్తే వాళ్ళు అంటున్నారు వీరెంత గొప్పగా ఉన్నారు, ఈ గోడలు ఎంత గొప్పగా ఉన్నాయి అంటే రగులుకోదా, మండదా, దేవుని హృదయం మండదా? ఇక్కడ మండిపోయిందండి దేవునికి. ఆయన అన్నాడు, నిశ్చయముగా వీరు ఈ దేశంలో ప్రవేశించరు. దే విల్ నాట్ ఎంటర్ ద ప్లేస్ ఆఫ్ మై రెస్ట్, దే విల్ నాట్ ఎంటర్ దిస్ ప్రామిస్డ్ ల్యాండ్. ఆయన హస్తము వారికి విరోధంగా లేచిందంట. గాడ్స్ హ్యాండ్, ఇఫ్ గాడ్స్ హ్యాండ్ ఇస్ అగేన్స్ట్ యూ, దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. దేవుని హస్తం మీకు విరోధంగా ఉందనుకోండి, మీరు ఎంత నెట్టినా, ఎంత ప్రయత్నించినా, ఎంత మూలిగినా, ఎంత ముక్కినా, ఎంత చేసినా, ఆయన హస్తము మీకు విరుద్ధంగా ఉందనుకోండి, అపజయము, ఓటమే. నమ్ముతారా? వితౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ God or without the help of the Holy Spirit, you can do nothing. అందుకనే సేవకురాలు క్యాథరిన్ కుల్మెన్ అంటారు, తను చెప్పే మాట, ఇఫ్ ఎట్ ఆల్ నా జీవితంలో ఒక్క పరిస్థితి, ఇలాంటి పరిస్థితి ఏదైనా వచ్చిందనుకోండి, నా దగ్గర నుండి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడని నాకు తెలిసింది అనుకోండి, నేను ఇంకెప్పుడు కూడా ఆ ప్లాట్ఫామ్ పైన, ఆ స్టేజ్ పైన ఎక్కి నా దేవుడు ఉన్నాడు అని యాక్ట్ మాత్రము చేయను. ఐ వుడ్ రాదర్ డై బట్ యాక్ట్. ఐ వుడ్ రాదర్, నేను ఎక్కడున్నాను అక్కడ చచ్చిపోతా, అందరూ నా పైన ఉమ్మి వేసినా పర్వాలేదు, కానీ నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని చెప్పి అబద్ధాలు ఆడుతూ, లేనప్పుడు ఆయనని దుఃఖపరుస్తూ, నా రహస్య జీవితంలో ఆయనకి ఎంతో బాధని తెస్తూ, అందరి ముందేమో నేను అంత బాగున్నాను, నేను పరిశుద్ధాత్మ శక్తితోటి నింపబడి ఉన్నాను, గొప్ప కార్యాలు చేస్తున్నాను అని యాక్ట్ మాత్రం నేను ఎప్పుడు చేయను అన్నాడు అని చెప్పారు. ఈరోజు మనకు యాక్టింగ్ బాగా అలవాటు అయిపోయింది. ప్రొఫెషనల్ క్రిస్టియన్స్ అంట, చాలామంది ప్రొఫెషనల్ వర్షిపర్స్ అంట. ఏంటి ప్రొఫెషనల్ వర్షిపర్స్ అంటే, వారమంతా బైబిల్ ఉండదు, ప్రార్థన ఉండదు, ఏది ఉండదు, ఊర్లు తిరుగుతూ ఉంటారు, స్నేహితులతోటి తానాలు చేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సండే, దే హ్యావ్ సచ్ గ్రేట్ వాయిసెస్, దే ఆర్ సచ్ గ్రేట్ మ్యూజిషియన్స్, దే విల్ యాక్ట్ వర్షిపింగ్. See, I glorify you, Lord, I magnify you. Do you think the Holy Spirit will work there? అందుకనే నీకు ఎంత గొప్ప స్వరమున నేను మాత్రం ఇది గ్రహిస్తానండి. వాక్యము లేకుండా, వాక్యము లేని వర్షిపర్ అంటే వ్యర్థము, ఎటువంటి కార్యం ఉండదు. వాక్యము చదవని, ప్రార్థన చేయని, దేవునితో సహవాసం లేని, పరిశుద్ధాత్మ శక్తితోటి నింపబడని ఆరాధికులే కారు. They're not worshippers at all. They're just actors, professional actors, professional singers, professional musicians. ఎన్నో ఆలయాలు ఇది అలవాటు అయిపోయింది. వాళ్ళ ప్రొఫైల్స్ అవన్నీ చూస్తే దర్ ఎవ్రీవేర్, ఎక్కడ పడితే అక్కడ కనపడతారు. ఏ క్లబ్లోనో ఎక్కడో కనపడుతూ ఉంటారు. కానీ ఆదివారం వచ్చేసరికి we magnify you Lord, we glorify you Lord. దేవునికి అసహ్యం కాదా? అందుకే నేను తను అన్నది, I will never act like that the Holy Spirit is inside of me when he's not inside of me. I will never pretend. If he's gone అంటే నేను ఇంకెప్పుడు కూడా పులిపిట్ పైన ఎక్కను.
అడుగు పెట్టను. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం చూసుకోవాలండి. దేవుని హస్తము మనకి విరుద్ధంగా ఉందనుకోండి, మనం ఎంత ప్రయత్నించినా ఓటమే. దేవుడే మనకి విరుద్ధంగా ఉంటే మన పక్షంగా పోరాడేవారు ఎవరున్నారు? ఇఫ్ గాడ్ ఇస్ అగేన్స్ట్ us, హూ కెన్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us? ఏం ధైర్యం ఉంది? అపవాది ఒక గుంపులాగా, ఒక సేన వచ్చి మీ పైన పడుతుంది. ఎప్పుడైతే మీ పక్షాన దేవుడు లేడు అని తెలుసు. ఎందుకు ఎన్నోసార్లు చెప్తుంటాను, సౌలుకి పరిశుద్ధాత్మ విడిచినప్పుడు ఎవరు వచ్చారంట? అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ద మోమెంట్ యు లూజ్, యు పర్పస్లీ రిజెక్ట్ ద హోలీ స్పిరిట్, ఆయనకి విరుద్ధమైన కార్యాలు మీకు తెలిసి ఆయన రక్తాన్ని మీ కాళ్ళ కిందేసి తొక్కినట్లయితే ఆయన ఆత్మ మిమ్మల్ని విడిచి వెళ్తాడు. వెళ్ళిన వెంటనే అపవాది క్వాయిట్ కూర్చోడు, అస్సలే వెంటనే వస్తాడు, దండుకు వస్తాడు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, సేన. అందుకని అంత భయంకరమైన చావు చచ్చాడండి రాజైన సౌలు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, లార్డ్ హెల్ప్ మీ టు ఆల్వేస్ హ్యావ్ ఎ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్. నీ సన్నిధి ఎప్పుడు నాకు ఉండాలి ప్రభా, నీ సన్నిధి నాకు ఎప్పుడు ఉండాలి ప్రభా. చూడండి, గమనించండి, అవిశ్వాసము మనల్ని సొంత ఊహలోకి నడిపిస్తుంది, అహంకారంలోకి నడిపిస్తుంది. ఏం చెప్తానంటే, ఇది దేవుడు చేయట్లేదు కాబట్టి ఏంటి ఊహ, ఏంటి అహంకారం అంటే, బికాస్ గాడ్ ఈజ్ నాట్ డూయింగ్, ఐ విల్ టేక్ ఇట్. మొదట్లో చెప్పినట్టు నేను చేస్తాను, నా సొంత చేతులతోటి నేను చేస్తాను. ఎంతగా మనము ప్రార్థన చేయాలంటే, దేవా నా స్వబుద్ధి పైన నేను ఆధారపడకుండానట్లు సహాయం చేయి, ఇది నిజంగా నీ చిత్తం అయితేనే నేను వెళ్ళాలి. ఎట్లాగా ప్రార్థన చేయాలి తెలుసా? నువ్వు నన్ను సింహాల బోనులోకి నడిపించినా నేను వెళ్తానయ్యా, ఆమెన్. నీవు నన్ను అగ్ని గుండంలోకి నన్ను నడిపించినా నేను వెళ్తాను ప్రభు, ఎందుకంటే నా దేవుడు నన్ను విడిపించుటకు సమర్థుడు. ఆయన విడిపించినా విడిపించకపోయినా నేను మాత్రము అపవాదికి లొంగను, మ్రొక్కను, సాగిలపడను. యూ హ్యావ్ టు బిలీవ్ దట్. దేవుడు నన్ను అగ్నిగుండంలోకి నడిపించినా పర్వాలేదు ప్రభా, కానీ ఇట్ ఈస్ బెటర్ టు బీ ఇన్ గాడ్స్ డైరెక్షన్. దెర్ ఇస్ సేఫ్టీ ఇన్ గాడ్స్ డైరెక్షన్. దేవుడు నడిపించే చోట్లో ఆయన చిత్తానుసారంగా చేస్తే ఆయన తన దేవదూతల్ని పంపిస్తాడు. నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అయితే, నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి నీకు ఆ సెక్యూరిటీ, నీకు ఆ ప్రోటోకాల్. నేను గవర్నమెంట్ ఆఫీసర్ కాదు, నాకు సెక్యూరిటీ, నాకు ఇది కావాలి, నాకు అదే ఎస్కాట్ కావాలంటే కుదరదు. బికాజ్ నువ్వు రిటైర్ అయిపోయావు, నీకు మళ్ళీ అదే ఎక్స్పెక్ట్ చేస్తే రాదు. అదే రీతిగా దేవుని చిత్తంలో ఉంటేనే మనకి క్షేమము, దేవుని చిత్తంలో ఉంటేనే మనకి కాపుదల, దేవుని చిత్తంలో ఉంటేనే మనకి దేవదూతల సహాయము. ఆయన చిత్తం బయటికి వెళ్ళి నాకు దేవుని కాపుదల అంటే రాదు. హీఈస్ నాట్ ఆబ్లిగేటెడ్ టు హెల్ప్ యూ అట్ దట్ పాయింట్. అట్లాంటి పరిస్థితుల్లో మీరు అడగాల్సింది, నేను ఎటువంటి తుఫాన్ లాంటి పరిస్థితుల్లో వెళ్ళినా దేవా నీ సహాయము, నీ కాపుదల కావాలి. నేను అగ్నిగుండంలో, సింహాల బోనులోకి వెళ్ళినా నీ కాపుదల కావాలి. కమ్ టు అ ప్లేస్ where you do not even fear death. మరణమైనా పర్వాలేదు ప్రభా, ఇది నీ చిత్తమా, నేను చేస్తా. హల్లెలూయా. అంగీకరించిన వారే హల్లెలూయా చెప్పండి. ఇది నీ చిత్తం అని అంటే మరణమైనా పర్వాలేదు, మరణకరమైన పరిస్థితులు అయినా పర్వాలేదు, నేను ప్రేమించిన వ్యక్తి నాకు దూరమైనా పర్వాలేదు, నేను అనుకున్నది, నేను ఆశించింది నా జీవితంలో జరగకపోయినా పర్వాలేదు, బికాజ్ ఇట్ ఈస్ యువర్ విల్ ఐ am గోయింగ్ లార్డ్ అని చెప్పగలిగిన వారు నిజంగా ధన్యులండి. దే ఆర్ బ్లెస్డ్, దే ఆర్ ఫేవర్డ్ బై గాడ్. అదే చూస్తాము దానియేలు, అదే చూస్తాము షద్రక్, మెషక్, అబేద్నెగోలు, అదే చూస్తాము పౌలు భక్తుడు, అదే చూస్తాము ఎంతోమంది శిష్యులు. మరణమైనా మాకు భయం లేదు, ఎందుకంటే రుచి చూస్తాం నువ్వు ఎంత గొప్ప దేవుడు, నువ్వు ఎంత శక్తిమంతుడో రుచి చూస్తాము. వీ డు నాట్ ఫియర్ డెత్. ఈరోజు మరణమైన భయం లేకపోతే మరి మిగతా చిల్లరగా కనపడే ఆ చిన్న పోరాటాలు, ఆ చిన్న పరిస్థితులు బట్టి ఎందుకు భయం? యూ డు నాట్ హ్యావ్ టు ఫియర్. అండ్ ఈరోజు యూ హ్యావ్ టు బిలీవ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుడు సమస్త అధికారం కలిగి ఉన్నాడు మన జీవితం పైన. ఆయన చేతుల్లో పెడితే ఆయన చూసుకుంటాడు. 6 లక్షల మంది రాలిపోయారు, కేవలం 2 మాత్రం అడుగు పెట్టారు. ఈరోజు నా ఆశ అంతా 6 లక్షల మందిలో ఉన్న గుంపులో మీరు ఉండకూడదు, మనం ఉండకూడదు. 2 మనుషులు, వారికి దే హ్యాడ్ అ డిఫరెంట్ స్పిరిట్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. డిఫరెంట్ స్పిరిట్ అంటే మనుషుల మాటకి లొంగిపోరు, మనుషుల ఆలోచన బట్టి వీరు అలాగే బ్లెండ్ అవ్వరు. దే హ్యాడ్ అ డిఫరెంట్ స్పిరిట్.
కాలేబు మొత్తుకుంటున్నాడు అండి, మొర పెట్టుకుంటున్నాడు. కాదు, మన దేవుడు చేయగలుగుతాడు. ఆ 10 మంది స్పైస్ వచ్చి చెప్తున్నారు ఇట్లుంది అట్లుంది అంటే కాలేబు అంటున్నాడు, సహోదరులారా, బ్రదర్స్, నో, ఈస్ ప్లీడింగ్ విత్ దెమ్. మన దేవుడు చేస్తాడు, మన దేవుడు మనకి జయమిస్తాడు అని మొత్తుకుంటున్నప్పటికీ వారిలో, ఆ 10 మందిలో దురాత్మలు ప్రవేశించి దురాత్మల ద్వారా అబద్ధపు మాటలు, భయపూర్వకమైన మాటలు, అవిశ్వాసపు మాటలు మాట్లాడిస్తుంటే ఇశ్రాయేలీయులందరూ ఆ 10 మంది చెప్పిన మాటలు విన్నారు, కానీ విశ్వాసము ప్రకటించే కాలేబు యెహోషువ మాటలు పట్టించుకోలేదు. అందుకని అందరు రాలిపోయారు, కేవలం 2 మాత్రమే మిగిలారు. ఈరోజు నేను అడిగే ప్రశ్న అదే. మీ చుట్టూ అందరూ అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నారు. దేవుడు మీతోటి విశ్వాసం గురించి నేర్పిస్తుంటే, హూజ్ వర్డ్ ఆర్ యు లిస్నింగ్? హూజ్ వర్డ్ ఆర్ యు టేకింగ్ టు హార్ట్? నిజంగా ఆయన వెతుకుతున్నాడు. నన్ను నిజముగా నమ్మేవారు ఎవరైనా ఉన్నారా? నా పైన నిజంగా ఆధారపడేవారు ఎవరైనా ఉన్నారా? దేవుడు అంటాడు, నేను నా ప్రశాంతత, నేను నా విశ్రాంతి మీకు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ రెస్ట్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. చూడండి, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. హెబ్రీల్కి రాసిన పత్రిక 4:9 Hebrews 4:9. ఐ రియలీ ప్రే ఈ చర్చ్, ఈ సంఘం, ఈ ఆలయము కంప్లీట్గా యేసుపైన నమ్మకం ఉంచి మరణం కూడా భయపడకుండా విశ్వాసం ముందుకు సాగే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దయచేసి మనమందరం లేచి నిలబడదామండి. అడగండి, దేవుని అడగండి, దేవా నా అవిశ్వాసాన్ని క్షమించు, నా అపనమ్మకాన్ని క్షమించు ప్రభా. దురాత్మలి, దుష్టుడు అవిశ్వాసపు మాటలు మాట్లాడే మనుషులకి లొంగిపోకుండానట్లు నాకు సహాయించి, నాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలయ్యా. నా స్వబుద్ధి పైన నేను ఆధారపడకుండా నాకు సహాయించే ప్రభా. నీవే నా నమ్మకము ప్రభా, నీపైనే నా విశ్వాసము ప్రభా, నీవే నా ఆధారము ప్రభా, నీపైనే నా నేత్రాలు నిలిచి ఉంచాను ప్రభా. ఇది మీరు నోరు విప్పి చెప్తారా దేవునితో? నా అపనమ్మకానికి క్షమించు ప్రభా, నిన్ను నమ్మే జీవితము నాకు దయచేయి. హెల్ప్ మీ టు ట్రస్ట్ ఇన్ యు అట్ ఆల్ టైమ్స్ లార్డ్. భయమనే ఆత్మ నుండి నన్ను విడిపించు ప్రభా, భయమనే దురాత్మ నుండి నన్ను విడిపించు ప్రభా, అనుమానాలు, సందేహాల నుండి నన్ను విడిపించు ప్రభా. అడుగు తీసే జీవితము దయచే, విశ్వాసముతో అడుగు తీసే జీవితము నాకు దయచే, నేర్పించు. నాలో ఒక మంటని రేపుతున్నావు, నన్ను పురికొల్పుతున్నావు విశ్వాసములో. దేవా నీవే సహాయించే ప్రభా. ఇక్కడతోటి ఈ వాక్యము ఇక్కడ నేను వదిలిపెట్టకుండానట్లు ఈ వాక్యము నా హృదయంలో క్రియ జరిగిస్తూ ఉండాలి ప్రభా. ఎన్నో విషయాలు బట్టి, అవిశ్వాసాన్ని బట్టి ఐ హ్యావ్ లాస్ట్ మెనీ ఆపర్చునిటీస్. క్షమించు ప్రభా, ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నాను ప్రభా. ఇప్పుడైనా విశ్వాసముతో అడుగు తీసే కృపను నాకు దయచేవా.